హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఇది మా ఖుషి అమ్మ బర్త్డే రోజు బ్లాగ్ అండి. ఆ రోజు మేము బగారన్నం చికెను ఎలా చేసుకున్నామో ఒకసారి మీకోసం చిన్న క్లిప్ చూసేయండి. ఆల్రెడీ గిన్నె పొయ్యి మీద పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నాము. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మసాలాలు, హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా అన్నీ వేసాము. ఎందుకంటే నేను వీడియో షూట్ చేద్దామని ముందే అనుకున్నాను, కానీ సడన్గా గిన్నె పొయ్యి మీద పెట్టేశాక అప్పుడు గుర్తొచ్చింది నాకు. అయ్యో, నేను వీడియో షూట్ చేసుకుందాం అనుకుంటున్నాను కదా, మీరేంది ఇలా పెట్టేశారు టక్కున అనగానే మామయ్య అన్నాడు, పర్వాలేదమ్మా ఇప్పటికైనా ఏంది షూట్ చేసుకోవాలంటే నేను అప్పుడు గబగబా వీడియో షూట్ చేశానండి. అందుకోసమే ఫస్ట్ ఇవన్నీ మిస్ అయిపోయాయి. ఆయిల్లో అయితే మసాలాలన్నీ ఫ్రై అయ్యాయి. వాటర్ పోసాడు మామయ్య. అయితే వాటర్ పోసిన గిన్నెతోని మేమైతే 2 గిన్నెలు రైస్ తీసుకున్నాము. అంటే దాంతో ఒక గిన్నె 3 కిలోలు ఉన్నాయి పట్టిందండి బియ్యం. అందులో 6 కిలోలు రైస్ వేసాము మేము. చూడండి, ఎసరు మసులుతుంది. కొంచెం సాల్ట్ వేసాడు మామయ్య. ఇప్పుడు బియ్యం కూడా నానిపోయాయి. బియ్యం వేస్తున్నాడు. మామకు చెప్పాను, మామ నేనైతే వీడియో తీసుకుంటున్నాను, వీడియోలో మీరు కూడా కనబడతారు అని చెప్పాను. నేనైతే ఫస్ట్ అనుకున్నాను కనబడరేమో, ఇబ్బంది పడతారు కావచ్చు అనుకున్నాను. కానీ పాపం ఏమైతే ఆటంకం అయితే ఏం చేయలేదండి. చూడండి, బియ్యం నానిపోయాయి. వేస్తున్నాడు మామయ్య బియ్యం అందులో. అయితే అక్కడ జాగ్రత్త అని చెప్తున్నాం మేమైతే, రైస్ కింద పడిపోతాయేమో అనేసి. అలా అదిగో బియ్యం అయితే పూర్తిగా వేసేసాడండి. 6 కిలోల బియ్యం వేసాం మేమైతే ఆ రోజు. ఈ వంట అయితే అసలు నేను చేయాల్సింది, కానీ ఆ రోజు మామయ్య వచ్చాడు కాబట్టి పాపం నాకు చాలా హెల్ప్ అయ్యాడండి. ఆ మామ కూడా ఎప్పుడు వంట అయితే చేయలేదంట, ఫస్ట్ టైము మా దగ్గర అయితే చాలా సాయం చేశాడు. అసలు ఎప్పుడు వంట దగ్గరికి వెళ్ళలేదా మామ అని అంటే, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదురా, నేను చేయలేదు ఎప్పుడు అని అన్నాడు. అయితే మామ నేను చెప్తూ ఉంటాను, మీరు చేయండి అని అన్నాను. సరే అనేసి ఆ మామయ్య స్టార్ట్ చేశాడండి. అందులో వేసే ప్రతి ఒక్కటి నేను చెప్తూ ఉన్నాను. అన్నీ కట్ చేసి ఇచ్చాము మేము. మా చిన్న మరదలు వాళ్ళ అమ్మ, పెద్ద మరదలు వాళ్ళ అమ్మ చాలా హెల్ప్ చేశారు. అత్తమ్మ వాళ్ళు కూడా నాకైతే అన్ని కూరగాయలు కట్ చేసి ఇచ్చారండి. అలా తొందరగా వంట అయిపోయింది. మామయ్య ఏమో పొయ్యి దగ్గర ఉండి హెల్ప్ చేశాడు, వాళ్ళేమో కూరగాయలు కట్ చేయడంలో హెల్ప్ చేశారు. చూడండి, అన్నం కూడా దగ్గరికి అవుతుంది. నేను చెప్పాను ఒకసారి కలపండి మామ అన్నం అని చెప్పగానే మామయ్య పాపం కలుపుతున్నాడు. చూడండి, మా అన్నం కూడా దగ్గరికి అయిపోయింది. నాకు కూరగాయలు కటింగ్ చేయడానికి కూడా అత్తమ్మ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అలా నాకు ఆ రోజు పని తక్కువ అయిపోయిందండి. లేకపోతే ఇదంతా నేనే చేయాల్సింది. పైన కొత్తిమీర వేస్తున్నాడు చూడండి మామయ్య. ఫస్ట్ ఆయిల్లో కొంచెం వేసాము, తర్వాత లాస్ట్కి అలా ఫైనల్గా పైన వేస్తున్నాడు. కలర్ అయితే మేమైతే ఎప్పుడు వేయమండి, ఫుడ్ కలర్ అయితే ఎప్పుడు వేయము. అన్నం దమ్ముకు అయిపోయిందండి. తర్వాత కర్రీకి గిన్నె పెట్టుకున్నాము. ఆల్రెడీ ఆయిల్ వేసాము, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము మేము. అక్కడ కూడా మేము అటు హడావుడిలో నేను అక్కడ కూడా ఫస్ట్ షూట్ చేయడము మర్చిపోయాను. మళ్ళీ కర్రీ కూడా స్టార్ట్ అయ్యాక అప్పుడు నేను వీడియో స్టార్ట్ చేశానండి. ఆ ఉల్లిగడ్డలు అయితే 1 కిలో ఉల్లిగడ్డలు తీసుకున్నామండి. 7 కేజీలు చికెను, కిలో ఉల్లిగడ్డ అయితే తీసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము, అది కూడా ఫ్రై అవుతుంది. ఇదిగోండి చూడండి, చికెను 7 కేజీల చికెను. ఇందులో పెరుగు, నిమ్మకాయ, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసుకొని ఆల్రెడీ 1 గంట ముందు చక్కగా కలిపి పెట్టుకున్నామండి మేమైతే. ఇప్పుడు చూడండి, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు చికెన్ వేస్తున్నది నా పెద్ద తమ్ముడు. జాగ్రత్తగా వేయమని చెప్తున్నాను నేనైతే. చికెన్ వేస్తున్నాడు చూడండి. ఆ చికెన్ వేశాక మామయ్య పాపం కలుపుతున్నాడు. ఈ చికెన్ కూడా మామయ్య దగ్గర ఉండి చేశాడండి. అందులో ఎంత కారం ఎంత వేయాలో, పసుపు ఎంత వేయాలో అవన్నీ నేను ఫస్ట్ కలిపి పెట్టేసుకున్నానండి. ఏదైతే నేనైతే కొలిచి తీసుకోను, నాకు అందాజతో నేను తీసుకొని వేసుకుంటానండి. ఇక్కడ మామకు చెప్తున్నాను, మామ నేనైతే మొత్తం వీడియో తీస్తున్నాను, మీరు ఫుల్గా కనబడుతున్నారు, జాగ్రత్తగా కలపండి అని చెప్తే మామయ్య నవ్వుతున్నాడండి. ఇదిగో నా పెద్ద తమ్ముడు, తనకు కూడా చెప్పాను, చిన్న నువ్వు వీడియోలో కనబడతావని.
మా వాళ్ళు అయితే ఎవరు ఆటంకం చేయలేదండి, వీడియోలో చూపిస్తాను అని అంటే సరే అని అన్నారు. ఎవరు లేరు, నా పెద్ద తమ్ముడు మామయ్య మాత్రమే కనపడ్డారు వీడియోలో. ఇంకా మా మరదలు వాళ్ళని చూపిద్దాం అనుకున్నాను కానీ ఎవ్వరు రెడీ అవ్వలేదండి. కర్రీ కలుపుతున్నాడు చూడండి మామయ్య. ఆ ప్లేస్లో అసలు నేను ఉండాల్సింది, కలపడానికి అది వండడానికి అసలు పనంతా నాకే ఉండేది. కానీ ఆ రోజు ఏంటంటే నా అదృష్టం బాగుంది, మామయ్య పొయ్యి దగ్గరకు వచ్చాడు. అమ్మ నువ్వు చెప్పురా, నేను చేస్తుంటాను, ఇక్కడే ఉంటాను అని చెప్పేసి పాపం మా మామయ్య చేశాడండి. అసలు ఒక్క క్షణం కూడా కూర్చోలేదు. నేను సాంబార్ ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేశాను. అయితే ఈ చికెను బగారన్నం మాత్రం మామయ్య దగ్గర ఉండి మొత్తం వంట చేశాడండి. ఇప్పుడు టమాటా వేస్తున్నారు. టమాటా దానికి ముందు మేము కొబ్బరి పొడి కూడా వేసాము. ఆ కొబ్బరి పొడి నేనే వేశాను కాబట్టి నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో అది నేను షూట్ చేయలేకపోయాను. 1 కేజీ టమాటా వేసుకున్నాము. టమాటా వేసి కలిపేసుకున్నాము. చూడండి ఒక 10 మినిట్స్కి ఎంత చక్కగా వాటర్ వచ్చేసిందో. మళ్ళీ కలుపుతున్నాడు చూడండి మామయ్య. టమాటా మంచిగా ఉడకాలి అని చెప్పేసి చెప్పాను నేను. ఆ టమాటాలు మంచిగా ఉడకాలి అని చెప్పేసి చెప్తే చక్కగా కలిపేస్తున్నాడు మామయ్య. దానికి ముందు కొబ్బరి పొడి అయితే వేశాను కానీ నేనైతే అది కూడా వీడియో నేను తీయలేదండి. చక్కగా ఒక 1/4 కిలో వరకు కొబ్బరి పొడి వేశాను. ఎందుకంటే 7 కేజీలు చికెన్ కదా, ఒక 1/4 కిలో వరకు కొబ్బరి పొడి వేసామండి. ఇది ధనియాల పొడి, చికెన్ మసాలా. ఇప్పుడైతే ధనియాల పొడి తీసుకున్నానండి. నేనైతే సగం కటోరా చికెన్ మసాలా తీసుకున్నాను. మిగిలిన మీ పైనుంచి పూర్తిగా ధనియాల పొడి వేసుకున్నానండి. అందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. ఆ 3 కలిపినాయి పొడి ఇప్పుడు వేసేస్తున్నాడు మామయ్య మొత్తము. చికెన్లో గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసానండి. ఆ 3 వేసి కలిపేస్తున్నాడు చూడండి. చికెన్ చూడండి ఎంత ఎమ్మిగా ఉందో, చాలా బాగుందండి. ఆ రోజు చికెను బగారన్నం సాంబార్ మాత్రం అద్దరిపోయిందండి. నేను ఆల్రెడీ ఇంట్లోనే సాంబార్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి మా చికెన్ కర్రీ ఎంత చక్కగా కనబడుతుందో. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నారండి పైన. పచ్చిమిర్చి వేసి కలిపేశాడు మామయ్య. చూడండి కర్రీ దగ్గరికి అయిపోయింది. అది ఒకసారి అత్తమ్మని పిలిచాను, వీడియోలో ఒకసారి కనబడుతురా అత్తమ్మ కొత్తిమీర వేయి మీరు అని అంటే వచ్చింది అత్తమ్మ, కొత్తిమీర వేస్తుందండి. కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేశారు పైనుంచి. వేసాక ఒకసారి కలిపేసుకున్నాము. మా పెద్ద మరదలు వాళ్ళ అమ్మ నాన్న అండి వీళ్ళు. అత్తమ్మ మామయ్య అయితే చాలా హెల్ప్ చేశారు నాకైతే ఆ రోజు. చూడండి కొత్తిమీర ఇట్లా పుదీనా వేసి కర్రీ కలిపేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో మా చికెన్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, బాయ్.